వడ సూజీ రవ్వతోటండి మంచి స్నాక్ రెసిపీ. ఇది డిన్నర్ కింద కూడా బాగానే ఉంటుంది, కాకపోతే స్నాక్స్ కింద బాగుంటుంది. ఒక 2 స్పూన్లేమో సోంపు వేసానండి, 1 స్పూన్ ఏమో జీలకర్ర వేసాను. ఇది ఆయిల్ వేయొద్దండి, ఆయిల్ లేకుండా ఉరికిన డ్రైగా వేయించేసుకోవడం అనమాట. ఈ సూజీ రవ్వ కొంచెం బాగా వేగిన తర్వాత, మరీ ఎర్రగా వేగక్కర్లేదు, కొంచెం వేగిన తర్వాత మనం ఏంటంటే ఇందులో కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను కదా, 1 కప్పుతో కప్పు పాలు పోసేయాలన్నమాట. పాలు పోసి కొత్తిమీర, ఉప్పు, కారం ఇవి వేసేసుకోవాలి. కొత్తిమీర అవి బాగానే వేసుకోండి, బాగుంటుంది. ఈ సోంపు కూడా దీనికి చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. పిల్లలు కూడా బాగా తింటారు మంచిగాను. మనం ఏంటంటే కొత్తిమీర వేయడం వల్ల ఆ కొత్తిమీర స్మెల్ కూడా బాగా వస్తూ ఉంటుంది అనమాట. ఈ సోంపు, కొత్తిమీర అన్నీ కలిసి ఆ స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. అందులో ఏంటంటే 1 కప్పుడు పాలు పోసేసి మనం ఇంకా ఆపేయాలండి, పెద్ద అదేమీ కుక్ అవ్వక్కర్లేదు అనమాట. చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోండి, ఇలా కారమైనా వేసుకోండి, ఏది వేసుకున్నా బాగానే ఉంటుందన్నమాట. ఏదైనా సరే పర్వాలేదు. నేను కారం వేసాను, చిల్లీ ఫ్లేక్స్ అయితే ఆ గింజలు అడ్డు వస్తున్నాయని ఎవరైనా తినరేమో అనేసి. ఇది చూడండి, ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆపేసేయండి. ఆపేసేసి ఒక ప్లేట్లో వేసేసుకొని సెట్ చేసేసేయండి. బాగా మంచిగా సెట్ చేసేస్తే కనుక మనం ఏంటంటే పీసెస్కి ఇది కట్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇది సెట్ చేయడం చాలా ఈజీనండి. చపాతీ ముద్దలాగా చేసేసుకుని ఒక ప్లేట్లో వేసేసి అడుగున ఆయిల్ రాసేసి సెట్ చేసేసుకో. మీ ఇష్టం అండి, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్ కానీ ట్రయాంగిల్ కానీ ఏదైనా బాగానే ఉంటుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కార్న్ స్టార్చ్ అంటాం కదండి, ఆ కార్న్ స్టార్చ్ ఏమో 2 స్పూన్స్, 1 స్పూన్ మైదా వాటర్ వేసి బాగా పలుచగా కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏమో కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఆ కార్న్ ఫ్లేక్స్ ఏం చేశానంటే కోర్సులాగా అనమాట, రవ్వలాగా వచ్చేటట్లు గ్రైండ్ చేశాను అనమాట. ఇవన్నమాట కార్న్ ఫ్లేక్స్, కోర్సుగా రవ్వలాగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఈ పీసెస్ని తీసుకుని ఈ కార్న్ ఫ్లోర్లో ముంచేసేసి ఆ కార్న్ ఫ్లేక్స్లో వేసి ఆయిల్లో ఫ్రై చేయాలండి. ఇది షాలో ఫ్రై ఎంత బాగుంటుందండి, డీప్ ఫ్రైయే, కానీ ఆయిల్ అస్సలు పీల్చడండి. ఎండాకాలం కదా, ఆయిల్ ఫుడ్ ఏం తింటాం అనుకుంటామా, ఏం కాదు, భలే క్రంచీగా చాలా బాగున్నాయి. ఆ 3 కొంచెం డార్క్గా ఉన్నాయి చూడండి, ఆ 3 బ్రెడ్ క్రమ్స్తో చేశాను అనమాట. అవి కూడా బాగున్నాయి, 2 బాగున్నాయండి.